మెదక్ జిల్లా రామాయంపేట మండలం రైలాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ధాన్యం నిలువలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అందరికీ నమస్కారం. రాయరాపూర్ ప్యాక్ సెంటర్కి ఇప్పుడు రావడం జరిగింది రామాయంపేట మండల్లో. సో ఆల్మోస్ట్ ఇంకొక 2 days అయితే ఇక్కడ కూడా మొత్తం టోటల్గా క్లియర్ అయిపోతుంది. సో లాస్ట్ టైం మనం చూసినట్టయితే మెదక్ జిల్లాలో సుమారుగా ఈ టైంకి లాస్ట్ టైం మనం ఒక 1,50,000 వరకు ప్రొక్యూర్ చేసుకున్నాం, 1,50,000 మెట్రిక్ టన్స్. బట్ ఈసారి చాలా రికార్డుగా మనము టోటల్గా ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు రిపోర్ట్ చూసుకుంటే 2,45,000 మెట్రిక్ టన్స్, అంటే ఆల్మోస్ట్ 80-90,000 మెట్రిక్ టన్స్ మనం లాస్ట్ టైంతో పోల్చుకుంటే ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. మరి దానికి ప్యాక్ సిబ్బంది కానివ్వండి, ఐకేపీ సిబ్బంది కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిసి చాలా పెద్ద ఎత్తున స్పీడప్ చేయడం వల్లనే ఇంత పెద్ద ఫీట్ మనం అచీవ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు మనం పెట్టుకున్న ఏమిటంటే నెక్స్ట్ ఒక 1 week లోపల మొత్తం అన్ని ఏవైతే మనం లాస్ట్గా ఉన్నాం, ఇప్పుడు టోటల్గా మనం ఒక 2,70,000 మెట్రిక్ టన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. 2,45,000 to 50,000 వరకు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. ఆ మిగిలిన 25,000 మెట్రిక్ టన్నులది కూడా ఈ నెక్స్ట్ 1 weekలో మొత్తం పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. మన రైస్ మిల్స్లలో ఒకవేళ స్పేస్ లేకపోతే కూడా మహబూబ్ నగర్కి ఒక 20,000 మెట్రిక్ టన్స్, అదేవిధంగా సిద్దిపేట ఒక 10,000 మెట్రిక్ టన్స్, గద్వాల్కి కూడా రీసెంట్గానే 2 days బిఫోర్ ఇంకో 10,000 మెట్రిక్ టన్స్ కూడా అక్కడ పంపించడానికి పర్మిషన్ వచ్చింది. ఆల్రెడీ ఒక 20,000 మెట్రిక్ టన్స్ ఈ డిస్ట్రిక్ట్స్కి పంపించినాం. ఇంకా మిగిలినవి కూడా అక్కడ పంపించేసి 1 week లోపల మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మన జిల్లాలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. రైతులు కూడా ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సో కొద్దిగా మనకి మధ్యలో కొద్దిగా వర్షాలు పడడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది రైతులకి. సో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండడానికి కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.